జర్నలిస్ట్ గా నాకు తెలిసి మీరు చాలా డైనమిక్. మరి సడన్ గా మీరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, రాజకీయ నాయకులు ఒక దొంగలాగా చూడబడతా ఉన్నారు ఇక్కడ అంటా ఉన్నారు. రాజకీయాలు కులిపోయినప్పుడు, రాజకీయ నాయకులు సరిగ్గా పనిచేయలేనప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉన్న బిడ్డలు రావాలి, రాజకీయాలకు అతీతంగా ఉన్న మేధావులు రావాలి. పట్టభద్రుల పక్షాన పోరాడిన ఏకైక వ్యక్తి ఎవరన్నారు అంటే రాఘవేంద్ర. ఏ పార్టీ సభ్యత్వం లేని వాళ్ళు వచ్చినప్పుడే స్వాగతించాలి. రాజకీయాలకు అతీతంగా ఉన్న వాళ్ళు వచ్చినప్పుడే న్యాయంగా సేవ చేస్తూ ఉంటారు. అలా రాజేశ్వర రెడ్డి గారు వ్యక్తిగతంగా తనకు నాకేం లేదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు సంవత్సరం 2 ఏళ్ళు ఉన్నట్టుగా ఏనాడైనా మీరు చూసిరా శాసన మండలిలో ఎందుకు ఆయన మాట్లాడలేకపోయిందంటే ఆయన ఈజ్ కన్సర్న్ విత్ ద బిఆర్ఎస్. నీ కోసమో నా కోసమో పట్టభద్రుల కోసమో రాజకీయంగా ఇంకో అవకాశం వచ్చినప్పుడు దీని ఒక్క తన్ను దాన్ని పక్కన. నువ్వు ఒక నిజాయితీ గల జర్నలిస్ట్ గా ఇంత ధనాన్ని నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు, వీళ్ళందరూ పోషిస్తావు? రాఘవేంద్ర ఎన్ని కోట్లు ఆస్తుందంటే 4.5 కోట్లు ఆస్తుందని చెప్తా ఉంటాను. ఎందుకంటే 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలు నా వెనకాల ఉన్నారు. మా పట్టభద్రులను కొనే శక్తి ఎవరికి కూడా లేదని నేను నమ్ముతాను. రాఘవేంద్ర ఆస్తి ఎవరంటే పట్టభద్రులు, రాఘవేంద్ర ఆస్తి ఎవరంటే తెలంగాణ ప్రజలు. 16 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉంటున్నా. ఉమ్మడి నల్గొండ జిల్లాకు, వరంగల్, ఖమ్మం అందరికీ నేను సుపరిచితున్నే. బలపరిచిన అభ్యర్థిగా నేను వచ్చినప్పుడు హామీలు ఇవ్వలేని ఇచ్చినా నేను నెరవేర్చలేదు. శాసన మండలి ఊకోవాలి. ఇంతకుముందు ఎన్నికలలో కూడా ఇదే జర్నలిజం ముసుగులో ఒక వ్యక్తి వచ్చిండు. సరే వెళ్ళి సిగ్గుపడేలాగా పార్టీలు మార్చుతున్నారని అందరు కూడా వాపోతాం. ఏదో ఒక ఆయన మీద పోరాటం అన్నాడు. ఏం చేసినా మన అందరికి తెలుసు కదా. ఈసారి ఖచ్చితంగా నిజమైన జర్నలిస్టులకే వాళ్ళు మొగ్గు చూపే అవకాశం. మీ గొంతుగా మారడానికి వస్తా ఉన్నా. మీ సమస్యలు తప్ప నాకు వేరేది కూడా ఏం లేదు. మీరు చూడొచ్చి సంవత్సర కాలం అయింది. నేను సివిల్ యాడ్ కూడా తీసుకున్నాను సార్. ఈ రాజకీయ ముసుగులో వస్తున్న దొంగలని మనం తరిమి కొట్టాలి ఓటుతో. కాబట్టి జాబ్ క్యాలెండర్ వేయాల్సిందే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. కొత్త విషయాలు మేము చేస్తామంటే నిరుద్యోగులు తరిమి కొడతారు. మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? యువత రావాలి అంటూ మీరెందుకు రాస్తారు అన్నట్టు అప్పుడు వచ్చిన ఆలోచన. 6 నెలలు నాకు టైం ఇవ్వండి. ప్రభుత్వం మెడల్ కనుక ఉంచి మన హక్కులను సాధించకపోయినా, నిరుద్యోగ సమస్యను అంతం చేయలేకపోయినా, మీ గొంతుగా మారకపోయినా అఫిడవిట్ రాసిస్తారు. గెలిచినా ఓడినా మీ మధ్య ఉండేది ఆర్గ్యుమెంట్. ఈరోజు మీరు ఆలోచన చేసుకోవాలి. మీరు చేయాల్సిందల్లా కేవలం ఒకే ఒక్క ఓటు రాఘవేంద్ర గారికి వేయండి. ఒక్కసారి వస్తా, మీ దగ్గరికే వస్తా, ఖమ్మం వస్తా, వరంగల్ వస్తా, నల్గొండ వస్తా. నమస్తే, వెల్కమ్ టు RM TV. దిస్ ఇస్ రాజమౌళి. ఇప్పుడు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా తక్కువ టైం ఉంది. అయితే తక్కువ టైం లోపల నాకు తెలిసిన ఒక మిత్రుడు కాంటెస్ట్ చేయబోతున్నాడు. ఆయన ఎవరో కాదు, మీడియాలో ఒక సెన్సేషనల్ పర్సన్, సీనియర్ జర్నలిస్ట్. మనం రాఘవేంద్ర గారితో ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చేద్దాం. అసలు ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎందుకు దిగుతున్నాడు, ఆయన ఆశయాలు ఏంటి, ఆయన ఆశయం ఏంటి అన్నదని మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. నమస్తే అండ్ వెల్కమ్ టు RGV మీడియా. నమస్తే అన్న, బాగున్నారా? ఫెంటాస్టిక్ అండ్ వండర్ఫుల్. రాఘవేంద్ర గారు, చెప్పండి. అసలు మీరు ఎక్కడ నుంచి ఎక్కడికి అడుగేయాలనుకుంటున్నారు? మరి ఆ అడుగుకి మధ్యలో డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. జర్నలిస్ట్ గా నాకు తెలిసి మీరు చాలా డైనమిక్. మరి సడన్ గా మీరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది ఎందుకు మీకు ఆలోచన వచ్చింది? ముందుగా మీతో పాటు RM TV ప్రేక్షకులకు, RGV మీడియా ప్రేక్షకులకు అందరికి ధన్యవాదాలండి. నా గురించి తెలిసి నేను రాఘవేంద్ర ఐతగోని, RGV మీడియా. ఒక సంవత్సర కాలంగా మనం చూస్తూ ఉన్నారు మన పందా ఎట్లా ఉంది, ప్రజల పక్షాన్ని ఎట్లా పోరాడుతూ ఉన్నాం, నిరుద్యోగుల గొంతుకగా ఎట్లా మారింది RGV మీడియా అనేది మీరు స్పష్టంగా చూసినారు. ఈరోజు రాజమౌళి అన్న గారు నిజంగా ఆయనకు చాలా అనుభవం ఉంది. తన స్టూడియోకి పిలిపించడం, మరి ఇంటర్వ్యూ చేయడం కూడా సంతోషంగా ఉంది. ఇక అన్నట్టుగా మరి రాజకీయాలకు ఎందుకు వస్తూ ఉన్నారని చాలామంది అడుగుతూ ఉన్నారు నన్ను. కొంతమంది రావాలన్న మీరు అనేవాళ్ళు ఉన్నారు, ఎందుకు వస్తున్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఒకటే చెప్పదలుచుకున్నా, రాఘవేంద్ర రాజకీయంలోకి రావట్లేదు. ఇక్కడ మనకు జరగబోయేది మరి గ్రాడ్యుయేట్ అంటే ఒక మేధావులు అంట, నేను ఒక పట్టభద్రులు అంట, నేను వాళ్ళకు సంబంధించిన ఎన్నిక కావాలని నవేడేస్ అంటే ఈ కాలంలో రాజకీయ నాయకులు ఒక దొంగలాగా చూడబడతా ఉన్నారు ఇక్కడ అంటా ఉన్నాను. మన గతంలో చూసుకోండి, ఒక 2-3 దశాబ్దాల వెనుకకు వెళ్ళినట్లయితే పట్టభద్రులు అంటే కేవలం పట్టభద్రులే వచ్చేది. రాజకీయాలకు అతీతంగా ఉంటాయి,
ఏ పార్టీ సింబల్ కూడా ఉండదు ఎన్నికేది, ఇది కూడా తెలుసు. ఎగ్జాక్ట్లీ. మరి ఎందుకు మనం ఇది చూస్ చేసుకోవాల్సి వచ్చిందంటే సంవత్సర కాలంగా అనేక పోరాటాలు చేసినాం, అనేక ఇబ్బందులు పడ్డాం, అనేక మంది బెదిరించినారు, కొంతమంది కిడ్నాప్ చేయాలని చేసినప్పటికీ నిజాలను నిర్భయంగా ప్రకటించినాం. మనం నిజంగా పట్టభద్రుల పక్షాన పోరాడిన ఏకైక వ్యక్తి ఎవరన్నారు అంటే రాఘవేంద్రన్ గారు, మీ అందరు కూడా తెలుసు. అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే నిజంగానే నీకు దమ్మున్న ఒక జర్నలిస్ట్ గా నువ్వు చాలా డైనమిక్ వెళ్తున్నావు, అది నిజాయితీకి వెళ్తున్నది. కానీ సడన్ గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లకు నువ్వు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మరి ఇదేమో అంత కుళ్ళుకు తొందరలతో ఉన్నది. నువ్వు నిరుద్యోగులు పట్టభద్రులకైనా తర్వాత టీచర్స్కైనా వాళ్ళ సమస్యలను పరిష్కరించే దానికి ముందుకు వస్తావంటావా? ఇప్పుడు ఇది ఒకటే, రాజకీయాలు కుళ్ళిపోయినాయి కాబట్టి అనేక మార్లు పిలిపిస్తాను. నాకు కూడా ముందు ఐడియా ఏం లేదు రాజకీయాల్లోకి రావాలని, లేకపోతే ఎమ్మెల్సీగా కాంటాక్ట్ చేయాలని కూడా ఏం లేదు. మన ఒక సంవత్సర కాలంగా అసెంబ్లీ ఎన్నికల ముందు కానీ పార్లమెంట్ ఎన్నికల ముందు కానీ ఇప్పుడు వచ్చే అంటే మన మీద బలవంతంగా రుద్దబడుతున్నాయి ఇది ఒక రకంగా. వీటి ముందు నేను చాలా క్లుప్తంగా క్లియర్ గా చెప్పినా నేను, ఎందుకంటే యువత రాజకీయంలోకి రావాలి. రాజకీయాలు అంటే ఈ రోజు అసహించుకునే స్థాయికి పోయింది. ఎమ్మెల్యే కాంటెస్ట్ పరులైనా లేకపోతే ఎంపీకి పోటీ చేస్తున్న వాళ్ళైనా చదువుకున్న మేధావులారా రండి ఆర్జీ మీడియా మీకు స్వాగతం పలుకుతా ఉందని చెప్పిన కొంతమందికి సర్వీస్ కూడా చేసినాం. ఇక ఇది నేను డిఫరెంట్ అనుకోకుండా వచ్చిన ఫీల్. ఎందుకంటే నేను ఎందుకు నిన్ను స్ట్రెస్ చేస్తున్నా అంటే ఇంతకుముందు ఎన్నికైన ఆయన మధ్యలో దెంకపోయాడు. 5 సంవత్సరాలు ఆయన కొంచెం ప్రజలకు సేవ చేయాలని వస్తే అదే చెప్పబోతుంది, ఆయన మధ్యలో దీన్ని వదిలేసి మళ్ళీ ఇంకొక ఎన్నికకు పోయాడు. అది ఇప్పుడు ఖాళీ అయింది. సో అక్కడికి వచ్చే వ్యక్తి అయినా కూడా రాజకీయాలు కాకుండా, సో నాకు నిజంగా వెరీ హ్యాపీ. ఒక జర్నలిస్ట్గా నువ్వు వస్తున్నావు కరెక్ట్, కానీ ఆ పందాన్ని నువ్వు చేంజ్ చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అదే చెప్పబోతా ఉన్నా ఇక్కడ. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే చాలా రకాలుగా ఉంటాయి. ఒక టీచర్స్ ఎమ్మెల్సీ అని ఉంటుంది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అని ఉంటుంది, గవర్నర్ కోటలో ఉంటుంది, కొన్ని ఏమో ఎమ్మెల్యే స్థానిక సంస్థలు. ఎందుకు పెట్టినారు ఇది నిజంగా మనం ఒకసారి ఆలోచన చేస్తే శాసన మండలి అంటారు. మనందరూ అర్థం చేసుకోవాల్సిందంటే ఎగువ సభ అంటాం. ఎందుకు పెట్టింది మరి? ఆల్రెడీ అసెంబ్లీ ఉంటుందిగా, అక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు, మంత్రులు ఉంటారు, ప్రభుత్వమే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష నేతలు ఒక మేళవింపు ఉంటుంది. మరి శాసన మండలిని ఎందుకు తీసుకొచ్చారు అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. రాజకీయాలు కుళ్ళిపోయినప్పుడు, రాజకీయ నాయకులు సరిగ్గా పనిచేయలేనప్పుడు వాళ్ళకి తగిన సూచనలు ఇస్తూ ఒక ప్రభుత్వాన్ని కూడా ఒక ప్రభుత్వానికి ఒక బండిని ముందుకు సాగడంలో ఒక క్రియాశీల భూమిక పోషించవలసి వస్తుంది. అదే ఎగో సగం అంటాం, మరి ఎమ్మెల్సీ అంటాం. మీ అందరూ తెలుసు. ఇలా ఎవరు రావాలి? నిజంగా రాజకీయాలకు అతీతంగా ఉన్న బిడ్డలు రావాలి, రాజకీయాలకు అతీతంగా ఉన్న మేధావులు రావాలి. మనం గతంలో చూస్తే అందుకు ఇంతకుముందు చెప్పలేదు, ప్రొఫెషనలిజం ఉన్న వాళ్ళు ప్రొఫెషనల్ గా ముందుకెళ్లేవారు, నిజంగా కూడా ఆయా సామాజిక వర్గాలకు మేలు చేసేవాళ్ళు, ఒక బలమైన గొంతుకగా ఉన్న వాళ్ళు రావాలి. వస్తే ఏమవుతుందంటే తెలుసో తెలియకో అసెంబ్లీలో కొన్ని తప్పులు జరిగింది, దాని రాటిఫికేషన్ ప్రాసెస్ అంటాం. అది ఇక్కడ జరుగుతూ ఉంటుంది శాసన మండలిలో. కాబట్టి ఎగువ సభ అంటాం, శాసన మండలి అంటాం. ఇప్పుడు వచ్చేది కూడా ఏంటి సార్, మీకైతే తెలుసు కదా, పట్టభద్రులు అంటే డిగ్రీ చదువుకున్న పిల్లలు. దాంట్లో అనేక మంది ఉంటారు, టీచర్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎవరైనా సరే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఓటేయాలి. అందరికి అవకాశం లేదుగా. మరి ఎవరు నిలబడాలి? పట్టభద్రులే నిలబడాలి. అందరూ అంటూ ఉంటారు రాజకీయ ముసుగులో వచ్చే వాళ్ళే డిగ్రీ పాస్ అయినా అంటారు. ఇక్కడ ఒకటే మనం ప్రజల ఆలోచన చేయాలి, ఏ పార్టీ సభ్యత్వం లేని వాళ్ళు వచ్చినప్పుడే స్వాగతించాలి. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఉన్న వాళ్ళు వచ్చినప్పుడే న్యాయంగా సేవ చేస్తూ ఉంటారు. మీరు చెప్పినారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు వ్యక్తిగతంగా తనకు నాకేం లేదు, తను కాంటాక్ట్ చేశారు, కోటి ఆశలతో మరి ఎన్నుకున్నారు. ఉన్నాడా? ఇంటర్వ్యూ చేయకపోయి సార్ ఆయన ఎవరు ఎన్నుకున్నారు? పట్టభద్రులే ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారు? నిరుద్యోగ సమస్య ఉండే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు, ఒక సంవత్సరం 2 ఏళ్ళు ఉన్నట్టుగా ఏనాడైనా మీరు చూసిరా శాసన మండలిలో? ఎందుకు ఆయన మాట్లాడలేకపోయిందంటే ఈజ్ కన్సర్న్ విత్ ద బీఆర్ఎస్. ఒక పార్టీకి అదే నేను చెప్తా ఉన్నా, శాసన మండలిలో కూడా పార్టీ అభ్యర్థులను పార్టీ బలపరుస్తున్నామని ముందుకు వచ్చిన వాళ్ళు పార్టీ లైన్ లోనే పనిచేస్తారు. నీ కోసమో నా కోసమో పట్టభద్రుల కోసమో నిరుద్యోగుల కోసమో పని చేయరు. రాజకీయంగా ఇంకో అవకాశం వచ్చినప్పుడు దీని ఒక్క తన్ను దాన్ని పక్కన ఇప్పుడు చూస్తా ఉన్నాం. ఇంకొకటి ఇప్పుడు ఎన్నికలు అనగానే ఈ జనరల్ ఎలక్షన్స్ లెక్కన అయిపోయినాయి, డబ్బు మద్యం ఏర్లై పారుతుంది. మరి అట్లాంటి సిచ్యువేషన్ లో నువ్వు ఒక నిజాయితీ గల జర్నలిస్ట్ గా ఈ ఇంత ధనాన్ని నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు, వీళ్ళందరినీ పోషిస్తావు? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్ననే, కానీ నిజాయితీగా చెప్పాలి. గుడ్ క్వశ్చన్. నిజాయితీగా చెప్పడానికే నేను మా స్టూడియో కూడా వచ్చినాను. యాక్చువల్లీ మీరు అన్నట్టుగా పట్టభద్రుల ఎన్నికల్లో మరి మద్యం పారుతుందా, డబ్బులు పారుతా ఉందా, ఇంకేం జరుగుతా ఉందా అనేది నేనైతే నమ్ముతలేదు ఇప్పుడు. ఎందుకంటే
గతంలో చూసినాం. మీరు అన్నీ జరగలేదు అని ఏమంటలేదు. ఒకే ఒక్కసారి మొన్నటి ఎన్నికలు జరిగింది. అంతకన్నా ముందు మీరు పోతే మీరు కూడా జనరల్ గా మన మిత్రులు అట్లాంటి వాళ్ళు కాదు పాపం, వాళ్ళ విజ్ఞులు, వాళ్ళకి తెలుసు. కానీ ఎంతో కొంత ఉంటుంది మధ్యవర్తులు. అసలు ఒరిజినల్ క్యాండిడేట్ దగ్గర దాకా పోతుంది. ఈ మధ్యలో ఉంటారు కదా మీడియేటర్స్, వీళ్ళు మ్యానిపులేషన్ చేస్తున్నారు. దాన్ని కూడా నువ్వు అధిగమించాలి. అందుకే నేను చెప్తా ఉన్నా సార్, ఈ ఎన్నికలలో నేను నమ్ముతా ఉన్నా మా పట్టభద్రులను కొనే శక్తి ఎవరికి కూడా లేదని నేను నమ్ముతా ఉన్నా. పట్టభద్రులు మనం కొనలేము, నేనైతే కొనలేను, కాకపోతే సేవ చేయగలుగుతాం. నేనైతే కొనలేను, మీ గొంతుకగా మారగలుగుతాం. నేనైతే నీ ఓటును కొనే స్థాయి నాది కాదు, కానీ నీ సమస్యల పైన సమరశీలం పోరాడే శక్తి ఉంది కాబట్టి మనం ముందుకు వస్తా ఉన్నాం. ఈ డబ్బు కానీ మద్యం కానీ ఇది ఒక భ్రమనే పోరాని అనుకుంటే సార్ నిక్కచ్చిగా ఉన్నారు. మా టీం సర్వే చేసి మీరు కూడా సర్వే చేసి ఉండొచ్చు. నిజమైన పరులని, నిజంగా తమ హక్కుల కోసం కొట్లాడే వాళ్ళను, నిరుద్యోగ సమస్య కోసం కొట్లాడే వాళ్ళను, ఉద్యోగులు ఉన్న సమస్యలు కానీ డిఏ కావచ్చు, ఇంకా పిఆర్సీ కావచ్చు, ఇతర అనేక సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యల మీద కొట్లాడే ఒక గొంతుకని మాత్రమే వాళ్ళు చట్టసభలోకి పంపించాలనుకుంటున్నారు, ఎగో సభలోకి పంపించాలనుకుంటున్నారు. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈసారి అత్యంత పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయి, అత్యంత నిజాయితీగా ఎన్నికలు జరుగుతాయి, జరగాలని కూడా కోరుకుంటా ఉన్నా. కాబట్టి మనకున్నది ఏముంటుంది సార్, ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం, నిరుద్యోగ సమస్యల మీద పోరాటం చేయడం ఇవే మన ఆయుధం. కాబట్టి మనల్ని ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేసుకుంటారు, ఆశీర్వదిస్తారని నమ్మకం అయితే నాకు ఉంది. ఎగ్జాక్ట్లీ నువ్వు అన్నది కూడా 100% కరెక్ట్. ఎందుకంటే నేను గత ఎన్నికలలో తిరిగిన కాబట్టి నాకు తెలుసు. అప్పుడు ఉద్దన్న అతిరథ మహారథులు ఉన్నారు. సో అతిరథ మహారథుల ఈ మీడియేటర్స్ ఎక్కువైపోయారు. నేను నల్గొండ, ఖమ్మం, వరంగల్ 3 డిస్ట్రిక్ట్లు తిరిగినప్పుడు పాపం వాడు వ్యవసాయం చేసుకున్న కుర్రోడు మా దగ్గరకు వచ్చి అన్న మీకు ఎందుకు మేము ఉన్నాం మీ అంటే అన్నారు. కానీ మ్యానిపులేటర్స్ ఉంటారు కదా, ఆ మ్యానిపులేటర్స్ని కొంచెం నువ్వు హ్యాండిల్ చేసే చాకచక్యంతో డైరెక్ట్ క్యాండిడేట్స్ కనుక వెళ్తే తప్పకుండా. మన బలమైన ఒకటే నేను చెప్తా ఉన్నా, రాఘవేంద్ర ఆస్తి ఎవరంటే పట్టభద్రులు, రాఘవేంద్ర ఆస్తి ఎవరంటే తెలంగాణ ప్రజలు. రాఘవేంద్ర ఎన్ని కోట్లు ఆస్తుంది అంటే 4.5 కోట్లు ఆస్తుందని చెప్తా ఉంటారు. ఎందుకంటే 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలు నా వెనకాల ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన శక్తి ఈ రోజు కాదు సార్ మనం పోరాటం చేసేది. 16 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉంటున్నా. ఉమ్మడి నల్గొండ జిల్లాకు, వరంగల్, ఖమ్మం అందరికీ నేను సుపరిచితున్నే. ఒక ప్రధానమైన పత్రికలో పనిచేసేటప్పుడు పత్రిక యాజమాన్యం ఎన్ని ఒత్తిళ్లు చేసినా తెలంగాణ ప్రజల గొంతుకగానే వార్తలు రాసిన. తర్వాత నచ్చలేదు అక్కడ, ఒకరి కింద పనిచేస్తే స్వేచ్ఛ ఉండదు, వాళ్ళకు కొన్ని లైన్స్ ఉంటాయి. అదే అంటున్నా నేను. ఒక పార్టీలో పనిచేసినప్పుడు పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను వచ్చినప్పుడు హామీలు ఇవ్వలేని, ఇచ్చినా నేను నెరవేర్చలేను. శాసన మండలిలో ఊకోవాలంటే ఊకోవాలి చూస్తాను, కూర్చోవాలంటే కూర్చోవాలి చూస్తాం. ఈ పంతానికి పూర్తిగా వ్యతిరేకం కాబట్టి మనం ఆర్జీబీ మీడియాని మేము ముందుకు వచ్చినాం, తెలంగాణ ప్రజల ముందుకు వచ్చినాం. అనతి కాలంలోనే అద్భుతంగా ఆదరించినారు. రాఘవేంద్ర మేమున్నామంటూ నా వెనకాల ఉంటూ వాళ్ళే ఒక శక్తినిచ్చి నడిపిస్తా ఉన్నాం. దీనికి ఇంకొక ప్యాటర్న్, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సరే పట్టభద్రులని నువ్వు చెప్పిన నీ వాయిస్తోనే వాళ్ళ దానికి వెళ్ళిపోతావు, నీకు వాళ్ళను ఎంత క్యాప్చర్ చేసుకోవాలో చేసుకుంటావు. కానీ అగెనెస్ట్గా ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఆ పార్టీలు ఉన్నాయి, మెయిన్ ఒక 4 పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీల నాయకులతో ఒత్తిళ్లను ఎట్లా ఎదుర్కోగలవు? అదే ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నా, ఆ ఒత్తిళ్ళ నేను కాదు, నాకు తెలిసి సుమారు 5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, వాళ్ళు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు నా పక్షాన్ని. ఎందుకు చెప్తా ఉన్నట్టు మీకు వ్యాలిడ్ క్వశ్చన్ ఇది కూడా. రాజకీయ నాయకులు ఉంటారు, రాజకీయ సపోర్ట్ ఉంటుంది, మంచి చేయాలనుకుంటా ఉంటారు. చూసిరు పట్టభద్రులు గతంలో 2-3 సార్లు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినారు, ఆ అభ్యర్థి ఏం చేసినారో చూసినారు. కాంగ్రెస్ అన్నారు, కాంగ్రెస్ 5 గ్యారెంటీలు అన్నారు, నిరుద్యోగులు ఇప్పుడు మోసపడతా ఉన్నారు, ఉద్యోగ సమస్య అన్నారు, కొంత వ్యతిరేకత వచ్చింది వాళ్ళ మీద కూడా. తర్వాత బీజేపీ అన్నారు, నిరుద్యోగ సమస్య నిజంగా పెంచి పోషించింది అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్కి ఎంతైతే వాళ్ళు ఎంతైతే పెంచి పోషించినారో కేంద్రంలో బీజేపీ సర్కార్ కూడా అదే చేసింది అంటున్నదే కదా నిరుద్యోగులు. సో ఈసారి ఏంటంటే ఇది పార్టీలకు అందే. ఇంకొకసారి కూడా నేను చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా, ఇది పార్టీల ఎన్నిక కాదు, పార్టీలకు అతీతంగా ఉండే ఎన్నిక. ఏ గుర్తు కూడా ఉండదు. బీఆర్ఎస్ అంటే కారణి, ఇదంటే ఇంకో గుర్తు, ఆ గుర్తు, ఏ గుర్తు ఉండదు. ప్యూర్ గా ఇక విద్యులైన పట్టభద్రులు వాళ్ళకు నచ్చిన అభ్యర్థులను, వాళ్ళ కోసం పనిచేసే అభ్యర్థులను ఎన్నుకోవాల్సిన ఎన్నిక. కాబట్టి రాజకీయాలు ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఎంత పెద్ద రాజకీయ నాయకుడు వచ్చినా పట్టభద్రులను ఓడించలేడని నా నమ్మకం. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మీరు జర్నలిస్ట్ గా మీరు నిజాయితీగా ఇంత దూరం వచ్చారు, కానీ ఇంతకుముందు ఎన్నికలలో కూడా ఇదే జర్నలిజం ముసుగులో ఒక వ్యక్తి వచ్చిండు, ఆయన ఆల్మోస్ట్ బాగానే పోరాటం చేసిండు. కానీ ఆ జర్నలిజం ముసుగు లోపల పట్టభద్రులను మోసం చేశాడు అన్న ఒక టాక్ నడుస్తుంది. మరి దానికి దీనికి కంపారిజన్ లో నువ్వు ఎట్లా? అదే ఇప్పుడు మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ కూడా ఉంది. గతంలో జర్నలిస్ట్ అన్నారు, సపోర్ట్ చేసి అన్నారు. ఆ జర్నలిస్ట్ ఎక్కడ ఆయన ఒక రాజకీయ నాయకుడు ఉసర వెళ్ళి సిగ్గుపడేలాగా పార్టీలు మారుస్తున్నారని అందరు కూడా వాపోతా ఉన్నారు.
నమ్మకంతో ఓటేసినప్పుడు ప్రజా గొంతుగా మారాలి, తెలంగాణ బిడ్డ గొంతుగా మారాలి, నిరుద్యోగుల గొంతుగా మారాలి, మరి ఉద్యోగుల సమస్యలు ఏదో గుర్తించాలి. ఇంకా చిరు ఉద్యోగులు ఉంటారు, చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంటారు. 20,000 వస్తే ఇల్లు గడవని పరిస్థితి ఉంటుంది. ఏంటంటే ఆలోచన చేసిన ఆయన దాన్ని కూడా స్వాగతించినాం. ఒక జర్నలిస్టు రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఇప్పుడు మీరు చూడండి, అదే జర్నలిస్ట్ ఏం చేసే ఎమ్మెల్యే అంటే నాకు ఎమ్మెల్యే కావాలని, ఎంపీ అంటే ఎంపీ కావాలంటాడు, ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీ కావాలంటాడు, రేపు ఇంకేదంటే అది కావాలంటాడు. ఒకటి. నెంబర్ 2, ఇప్పటి వరకు ఆయన చేసింది ఏముంది? సేవ. ఏదో ఒక ఆయన మీద పోరాటం అన్నాడు, ఏదో దాన్ని మాటన మరి ఏం చేసినా మన అందరికి తెలుసు. వ్యక్తిగతంగా నేను బోదలుచుకోలేదు కాబట్టి ఈరోజు నిరుద్యోగుల ఆగ్రహానికి గురైనారు. నేను అందుకే చెప్తున్నా సార్, పట్టభద్రుడు చాలా తెలివైన వారు, తెలంగాణ ఉన్నవాళ్ళు చాలా విజ్ఞులు. ఎవరు ఏం చేస్తా ఉన్నారు, ఎవరు ఎన్ని పార్టీలు మారుస్తా ఉన్నారు, నిరుద్యోగులను మభ్యపెట్టి ఎట్లా మోసం చేస్తున్నారు వాళ్ళు గ్రహించినారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా నిజమైన జర్నలిస్టులకే వాళ్ళు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఇంకొక వ్యాలిడ్ క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉట్టిగా రాలే, 1400 మంది బలిదానాల మీద. అయితే దాన్ని నడిపించిన ఉద్యమ సారథులు కూడా ఉన్నారు కొంతమంది. అయితే ఆ ఉద్యమ సారథులు కూడా ఎట్లున్నారంటే గోడ మీద పిల్లలకైనా ప్రవర్తించారు. అట్లాంటి ఒక ఉద్యమ సారథి అప్పుడు కూడా పోటీ చేసిన ఆయన ఎవరో నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. ఆయన కూడా ఒక రకంగా మోసం చేసింది అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వయసుకు తగ్గట్టు ప్రవర్తించకుండా వచ్చి కంటెస్ట్ చేసి ఏం సాధించినట్టు, ఒక అనామకుని ఓడిపోయాడు. అప్పుడు ఆయన జీతం అయినట్టు. ఇప్పుడు అది కూడా భయపడుతున్నారు పట్టభద్రుడు. అయ్యో అట్లాంటి వాళ్ళు ఈసారి రాకుండా ఉంటే యూత్కు వేయాలని అనుకుంటున్నారు. దానికి నువ్వు ఎట్లా సమాధానం? మీరు క్వశ్చన్ ఆన్సర్ బాగా అడుగుతున్నా. నేను ఒకటే అంటా ఉన్నా, అందుకే ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరైందో ఓటు అనేది చాలా విలువైంది. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఓటే విలువైంది. నేను ఒకటే అడుగుతున్నా, మీ ఒక్క ఓటు నా ఒక్క ఓటు ఏం చేస్తుంది అని ఇట్లాంటి రాజకీయ అవకాశవాదులను కనుక మీరు ప్రోత్సహిస్తే మనం గోసపడతాం, మనం ఇబ్బంది పడతాం. నిరుద్యోగులుగా అన్నమో రామచంద్రని మళ్ళీ అల్మటించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకే ఒక్క ఓటు నేను అడుగుతున్నది. అందుకే విజ్ఞులైన పట్టభద్రులారా, మేధావులారా, టీచర్లారా, మరి రాజకీయంలో ఉన్న ప్రముఖులారా, ఎవరైనా సరే మీ ఓటు హక్కు వినియోగించుకునే ముందు 1కి 4 సార్లు ఆలోచన చేసి ఓటేయాలి. కాబట్టే ఈరోజు ఆర్జీ మీడియా చైర్మన్గా నేను వస్తా ఉన్నా, మీ గొంతుగా మారడానికి వస్తా ఉన్నా. మీ సమస్యలు తప్ప నాకు వేరేది కూడా ఏం లేదు. మీరు చూడొచ్చు, సంవత్సర కాలం అయింది నేను సింగిల్ యాడ్ కూడా తీసుకోలేదు సార్ ఇప్పటివరకు. బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇతరుల యాడ్స్ చాలా మంది మిత్రులు అన్న తీసుకొని మాకు కొంచెం పాజిటివ్ వార్తలు చెప్పమన్నా దానికి ఎగెనిస్ట్ పోయినాం మనం. ఈరోజు ఒక పూట తింటున్నాం, ఒక పూట పస్తులుండి అయినా సరే నిరుద్యోగులు మరి పట్టభద్రుల సమస్యల మీదనే పోరాడుతూ ఉన్నాం. ఇంకొకటి ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా, ఆర్ఎం ప్రేక్షకులకు కానీ, ఆర్జీ మీడియా ప్రేక్షకులకు కానీ, ఏంటంటే ఉప ఎన్నిక వస్తుందని రాఘవేంద్ర సార్ ఆర్జీ మీడియా పెట్టారు. మనం ఆర్జీ మీడియా పెట్టినప్పుడు ఈ పల్ల రాజేశ్వర రెడ్డి అనే వ్యక్తి రాజీనామా చేస్తాడని మనమైతే ఊహించలే. ఎందుకంటే నేను దేవుని కాదు, ఇట్లా ఓం భీమ్ మిషన్ నాకు మంత్రాలు ఏం రావు. ఆ రోజు ఎందుకు పెట్టినా, మనం మీ గొంతుకగా మారాలి. మీ సమస్యలు ఏందో ప్రభుత్వం దృష్టితో పాటు ప్రతిపక్ష నేతల దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. ఎవరు పట్టించుకోవట్లేదు. ఇలా అధికార పక్షం అన్న పట్టించుకోవాలి, ప్రతిపక్షమైన ఆ సమస్యను వెలికి తీసుకోవాలి. మీరు చూస్తా ఉన్నారు ఏం జరుగుతావు. నువ్వు 100 కోట్లు సంపాదించినావు, నువ్వు 200 కోట్లు సంపాదించినావు. ఈ పంచాయతీలో నడుస్తావు. అప్పుడు నాకు అనిపించింది నిజంగా సోకాల్ ఒక జర్నలిస్ట్, మీరు చెప్పిన జర్నలిస్ట్ ఉన్నాను, ఒక 2 సంవత్సరాలు వెయిట్ చేశాను. నేను సపోర్ట్ చేశాం బ్యాక్వర్డ్ లో. నిజంగా నిరుద్యోగుల పక్షాన పోరాడతారు, పట్టభద్రుల పక్షాన పోరాడతారు, మరి చిరు ఉద్యోగుల పక్షాన, ఇట్లా సబ్బండ వర్గాల పక్షాన పోరాడతారు. ట్రాక్ తప్ప ఏమైనా ధన మూటలకి ఆశపడతా ఉన్నారు. కాబట్టి ఆర్జీ మీడియా మరి వచ్చినప్పుడు ఎన్నిక రాదు, మనకేం తెలియదు. అయినా మీరు కూడా చూసినారు, మీరు కూడా వచ్చినారు ఒకసారి మన స్టూడియో, మీరు చూసినారు. నిజాయితీగా ఈ సంవత్సర కాలంగా పనిచేసుకుంటూ వస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు అడుగుతా ఉన్నాం, ఈ రాజకీయ ముసుగులో వస్తున్న దొంగలని మనం తరిమి కొట్టాలి ఓటుతో. కాబట్టి ఈరోజు ఒక యువత అయినా మేము కూడా మరి రావాల్సి వస్తూ ఉంది. ఈ ప్రక్షాళన ఎవరితో ఒక షురూ కావాలి. చాలాసార్లు చెప్తే చాలా మంది అన్నారు మీలాంటి మిత్రులు, మీరు యువత రావాలి అంటారు, మీరెందుకు రారు సార్ అని అడిగినారు. అప్పుడు వచ్చిన ఆలోచన, వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం మనం రావడానికి. ఇంకా లాస్ట్ 2 క్వశ్చన్లలో మొదటి క్వశ్చన్ ఏంటంటే, ఇందాక మీరే అన్నారు రాజకీయ నాయకులు ముసుగులో ఉన్నారని చెప్పేసి. ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి ఇక్కడ. మనం ఆల్రెడీ బీఆర్ఎస్ ఒకటి ఉంది, అటు కాంగ్రెస్ ఒకటి ఉంది. వాళ్ళు కాకుండా ఇక్కడ బీజేపీ కూడా ఒకటి ఉంది. బీజేపీ ఒక నినాదం ఏం తీసుకొస్తుందంటే, మీ మోడీ ఆధ్వర్యంలో ప్రభుత్వం భారతదేశం అభివృద్ధి పదంలో ఉంది, మీరు ఆయన చూసైనా మమ్మల్ని గెలిపించండి అని ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నారట. సో ఇక్కడ మీరు లాజికల్గా ఆలోచించండి. నువ్వు ఆలోచించి నీ పట్టభద్రులకు చెప్పాల్సిన అవసరం ఉంది రాఘవ నీ మీద. ఎట్లా అంటే నరేంద్ర మోడీకి ఎమ్మెల్సీ ఎలక్షన్కి లింక్ ఏంటి? ఎంపీ ఎలక్షన్స్లో ఆయన గెలిపిస్తే గెలిపేయండి, కానీ ఆ పేరు చెప్పుకొని ఈ బీజేపీ కూడా ముందుకు వస్తే ఆయన ఏం ఒక రాజకీయ నాయకుడు నిజంగా పట్టభద్రుల సమస్యలు ఏమైనా పరిష్కరిస్తారు? ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆఫీసులో కూర్చొని చాలా బిజీ ఉంటాడు. సో దీన్ని మీరు ఎట్లా విశ్లేషించి ప్రజలకు చెప్పాలి? ఒకటి మీరు ఆన్సర్ చెప్పి ఇంకో ఆన్సర్ చెప్తా ఉన్నా. బీజేపీ ఇప్పుడే కొత్తగా ఏమొస్తలేదుగా,
చాలా దశాబ్ద కాలంగా దేశాన్ని వెళ్తాము. కాంగ్రెస్ గతంలో పాలించింది, బీఆర్ఎస్ లోకల్లో పాలించింది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 7 దశాబ్దాలని నేను అనట్లేదు, స్వాతంత్రం దశాబ్ద కాలంగా మీరు ఉన్నారు కదా, ఇదే పట్టభద్రుల సమస్యలు ఎందుకు పట్టించుకోలేకపోయినారు మీరు? ఎందుకు ఒక రెజల్యూషన్ పాస్ చేయలేకపోయినారు? నేను ఎన్నోసార్లు అన్నా, ఈరోజు నిరుద్యోగ సమస్య పోతా ఉంది, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని మనం క్వశ్చన్ చేసినాం. చాలా మంది అడిగారు, మరి అందరికి ప్రభుత్వ కొలువులు ఇవ్వడం సాధ్యం అంటే నేను చెప్పిన ఆ రోజు బీజేపీ, కాంగ్రెస్, ఇంకా ఇతర పార్టీలు చెప్పలేదు. ఎస్, నాకు కూడా తెలుసు అందరికీ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వడం అనేది సాధ్యం కాదు. ఏం చేయొచ్చు అని చెప్పినాం, జాబ్ క్యాలెండర్ వేయాల్సిందే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. మిగతా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో స్థానికంగా వేలాది కంపెనీలు ఉన్నాయి. ఈ నినాదాన్ని తీసుకొచ్చింది కూడా మనమే. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు డబ్బుల మూటలకు ఆశపడకపోతే, ఇప్పుడు అంటా ఉన్నారు కదా మీ క్వశ్చన్, బీజేపీ కాంగ్రెస్ లేకపోతే బీజేపీ మాకు నిరుద్యోగులు అంటే బాగా ప్రేమ ఉంది, పట్టభద్రులు అంటే బాగా ప్రేమ ఉన్నప్పుడు నిరుద్యోగ సమస్యలు వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అన్నమో రామచంద్ర నడక తినేటప్పుడు కనీసం వాళ్ళ తల్లిదండ్రులు కోటి ఆశతో కొంతమంది పుస్తకాలు అమ్మి మరి చదివించినారు కదా. ఎక్కడ పోయింది మీ నినాదం? ఎక్కడ పోయింది మీరు? ఆ రోజు ఎందుకు చేయలేకపోయి 10 ఏళ్ళ అవకాశం ఇస్తే? ఇప్పుడు కొత్తగా అంటే నమ్ముతారా సార్ ఎవరైనా? ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళని అంటే నాలాంటి వాళ్ళని ఒక 5 ఏళ్ళ అవకాశం ఇచ్చి చూద్దామని నమ్మే పరిస్థితి ఉంటుంది. అలాంటి 10 సంవత్సరాలు సుదీర్ఘమైన పీరియడ్ అన్నట్టు. అనేక పార్టీలు పోటీ పడినప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ బీజేపీ కదా, 2 కలిసి నిరుద్యోగ సమస్యను అంతే చేయాలిగా. ఇప్పుడు కొత్త బిచ్చగాలం ఏం చేస్తామంటే నిరుద్యోగులు తరిమి కొడతారు, సిద్ధంగా ఉన్నారు, చూడండి ఎట్లా ఉంటుంది. ఒక జర్నలిస్టు ఏదో మామూలుగా ఆవేదన వెలగకుంటున్న జర్నలిస్టు వచ్చి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ పడుతున్నా అంటే మిమ్మల్ని ఎందుకు నమ్మాలి వాళ్ళు? పట్టభద్రులు మీరు దానికి ఏం ఎక్స్ప్లెయిన్ చెప్తారు? మిమ్మల్ని నమ్మేటట్టు, వాళ్ళు నమ్మించేటట్టు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ నేను చెప్పాల్సింది, నన్ను నమ్మినారు కాబట్టి మీరు పిలిచినారు ఇంటర్వ్యూ, మొదటి సక్సెస్. సెకండ్ నేను ఏమంటా ఉన్నట్టు, పట్టభద్రులారా, ఈ ఎమ్మెల్సీ మరొకసారి స్పష్టంగా చెప్తాను, ఉప ఎన్నిక వస్తుంది, ఎమ్మెల్సీ కావాలనే ఆశ కూడా ఆకాంక్ష కూడా నాకు లేదు. కాబట్టి చూస్తా ఉన్నా, సోకాల్ రాజకీయాలు చూసాం కాబట్టి చెలించి మీ అన్నగా మీ తమ్మినిగా నేను ముందుకు వస్తా ఉన్నా. ఎందుకు రావాల్సి వస్తుంది? జర్నలిజం కూడా పోరాడవచ్చు కంటే పోరాడుతూ ఉన్నా కానీ కొన్ని పరిధులు ఉన్నాయి జర్నలిజానికి కూడా. మన గొంతు ఇంకా బలంగా పోవాలంటే, అది చట్ట రూపం దాల్చాలంటే చట్ట సభల్లో ఈ గొంతు వినిపించాలి. ఓన్లీ ఆ పర్పస్ లో మాత్రమే మనం వస్తా ఉన్నాం. సెకండరీ నేనేమంటా ఉన్నానంటే, ఇక్కడ నేను ఎవరి ఆస్తులో ఎవరి అంతస్తులో ఇంకా మీకు సంబంధించి మీరు ఇబ్బంది పడాలని అనట్లేదు. నేను ఒక్క ఓటు అడుగుతా ఉన్నా. మరి ఏం చేస్తాడు రాఘవేంద్ర? గతంలో రాజకీయ నాయకులు చాలా మాటలు చెప్పినారుగా, నీటి మూటలుగా మిగిలినాయిగా. అంటే నేను ఇలా ఆర్ఎం టీవీ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నా, 6 నెలలు నాకు టైం ఇవ్వండి. ప్రభుత్వం మెడల్ కనుక ఉంచి మన హక్కులను సాధించకపోయినా, నిరుద్యోగ సమస్యను అంతం చేయలేకపోయినా, మీ గొంతుగా మారకపోయినా అఫిడవిట్ రాసిస్తాను. ఎందుకంటే నాకు రాజకీయాలే ప్రామాణికం కాదు. ఒకటి, గెలిచినా ఓడినా మీ మధ్యలో ఉండేది ఆర్జీ మీడియా. ఇలా గెలిచినా మీ గొంతుగా మారుతుంది, ఇంకా మీ ఏనుగుల ఉత్సాహం వస్తుంది, 4.5 కోట్ల ప్రజల మంది వినేలాగా నా గొంతు వినిపిస్తా. పట్టభద్రుల మీద పోరాడతా, ఉద్యోగుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తా. మీరు కొత్తగా చేస్తున్నది కూడా నేనేం కాదు. ఉప ఎన్నిక అనౌన్స్ కాకముందే 1 సంవత్సర కాలంగా చేస్తా ఉన్నాను. ఓడినా ఒకవేళ నేను మీ మధ్యలో ఉండే వ్యక్తిని. ఆర్జీ మీడియా ఉంటుంది, మీ గొంతుకగా మారుతుంది. మీకు వెల్కమ్ చెప్పినాం, ఆర్జీ మీడియా నాది కాదు మీదని అనేక మాలు చెప్పినాం. ఈరోజు మీరు ఆలోచన చేసుకోవాలి. మీరు చేయాల్సిందల్లా కేవలం ఒకే ఒక్క ఓటు రాఘవేంద్ర గారికి వేయండి ఒక్కసారి. ఎందుకంటే నేను రాజకీయ నాయకుని కాదు, రాజకీయ అండలేదు, నా దగ్గర 1000 కోట్ల ఆస్తులు ఏం లేదు. ఉన్నది మీరే నా స్ట్రెంత్, మీరే నా బలం, మీరే నా ఆస్తిగా నేను ముందుకు వస్తా ఉన్నా. మీ గొంతును నా గొంతు ద్వారా వినిపించేందుకు మాత్రమే ముందుకు వస్తున్నా. కాబట్టి దయచేసి మీరు చేయాల్సిందల్లా ఒకే ఒక్క ఓటు వేసి గెలిపియండి. మీ అన్నగా మీ తమ్మినే మీ మధ్యనే ఉంటుంది, ఒక సాధారణ వ్యక్తిగా. నా ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది, మీరు ఎవరైనా రావచ్చు, మన అందరం కలుద్దాం. నేను మీ పక్షాన పోతా, 4.5 కోట్ల మంది పక్షాన పోతా. ఇలా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ పక్షాన పోరాటం చేస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మనందరికీ ఉపయోగపడే ఒక గొంతుకగా రాఘవేంద్ర మారుతారని మాత్రం నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ఆశీర్వదించండి, ఒకే ఒక్క ఓటు ఇవ్వండి. మార్పు ఎట్టరాదో చూద్దాం. మారదు అనుకున్న సమాజాన్ని మారుస్తాం. ఏదైనా తొలి అడుగు పడాలి. కాబట్టి ఒక తొలి అడుగు పడేందుకు మీరు నా మీద ఒక నమ్మకం ఉంచి నాకు ఓటేయాలని కూడా ఇప్పుడు అందరికీ పట్టభద్రులందరికీ చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. నేను వస్తా, మీ దగ్గరికే వస్తా, ఖమ్మం వస్తా, వరంగల్ వస్తా, నల్గొండ వస్తా. నాకు మీరే చేయుతని అందించాలి. మన అందరం కలుద్దాం, ఏం చేస్తామో మరి ప్రభుత్వానికి విన్నవిద్దాం. ఇప్పుడు వచ్చే సోకాల్ రాజకీయ నాయకులకు అనేక క్వశ్చన్స్ ఉన్నాయి. సమయ సందర్భం వచ్చినప్పుడు నేను రిలీజ్ చేయబోతా ఉన్నా. మనం గెలిస్తే ఏం చేద్దామో కూడా మనమే డిస్కస్ చేసుకొని ముందుకు పోదామని మరి కోరుతా ఉన్నా. ఓకే, దిస్ ఈస్ ది రాఘవేంద్రస్ అప్పీల్. పట్టభద్రుల ఆలోచించండి. రాజకీయ పార్టీలు మోసం చేసినాయి, రాజకీయ నాయకులు మోసం చేశారు, కానీ ఒక జర్నలిస్టు అండ్ ఆ జర్నలిస్ట్లో కూడా మోసం చేసినట్టున్నారు. కానీ ఒక నిజాయితీ పరుడైన జర్నలిస్ట్ని ఒక్కసారి నమ్మండి అని చెప్పేసి తను కూడా అంటున్నాడు. సో లెటర్స్ మీ ఓటుని దుర్వినియోగం చేసుకోవద్దు, సద్వినియోగం చేసుకోండి. ఒక మంచి పాలన కోసం మనం అందరం భాగస్వాములు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.
నమస్తే రాఘవ్. నమస్తే థ్యాంక్ యూ అండి.